గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. సాంఘిక సంఘ సంస్కర్తల్లో ప్రముఖుల గురించి మాట్లాడుతున్నాం. అందులో ఒకరు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి 1875లో ముంబై కేంద్రంగా ఆర్య సమాజాన్ని స్థాపించినాడు. దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకర తివారీ. ఇతను 1824లో టంకారా అనే ప్రాంతంలో జన్మించడం అనేది జరిగింది. ఇతను ఆర్య సమాజాన్ని స్థాపించి ఆర్య సమాజంలో భాగంగా త్రిసూత్రాలని బోధించడం అనేది జరిగింది. ఇతని తరచుగా చెప్పే త్రిసూత్రాలు ఏమిటి అంటే స్వదేశం లేదా స్వరాజ్యం, స్వధర్మం, స్వభాష అనేది ఉండాలి మనకు అని బోధించిండెవరంటే దయానంద సరస్వతి. స్వరాజ్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. స్వరాజ్యం నా జన్మహక్కు అన్నది బాలగంగాధర్ తిలక్, కానీ స్వరాజ్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది మాత్రం దయానంద సరస్వతి. ఇతను స్వరాజ్యం అంటే అది భారతదేశమై ఉండాలని, స్వభాష అంటే హిందీ భాష అయి ఉండాలని, స్వధర్మం అంటే అది హైందవ ధర్మమై ఉండాలని బోధించడం అనేది జరిగింది దయానంద సరస్వతి. ఇతను బోధనలు ఎక్కువగా సంస్కృతం, హిందీ భాషలో కొనసాగినాయి. ఇతను గో సంరక్షణ కేంద్రాన్ని కూడా నడపడం జరిగింది ఆర్య సమాజంలో భాగంగా. ఇక దీంతో పాటు శుద్ధి ఉద్యమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఆర్య సమాజంలో భాగంగా. శుద్ధి ఉద్యమం అంటే ఏందనేది గతంలో ప్రీవియస్ క్వశ్చన్. అయితే శుద్ధి ఉద్యమం అంటే హిందువులుగా ఉన్నవారు హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి ఈ సోదరులని తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకురావడం. అంటే ఒక హిందువు ఇస్లాంగా మారిన తర్వాత మళ్ళీ అతన్ని భావజాలాన్ని, అతని ఆలోచన విధానాన్ని మార్చి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకురావడాన్ని శుద్ధి ఉద్యమం అని అంటారు. ఆర్య సమాజం ముంబైలో స్థాపించినప్పటికీ ఇది ఎక్కువగా ప్రభావం చూపింది పంజాబ్, రాజస్థాన్ పరివాహ ప్రాంతంలో. ఎక్కువ ప్రభావం ఎక్కడ చూపింది? రాజస్థాన్, పంజాబ్ పరివాహ ప్రాంతంలో. ఈ యొక్క నినాదాలను కనుక మనం చూసినట్లయితే దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అని నినాదం ఇవ్వడం అనేది జరిగింది. గో బ్యాక్ టు వేదాస్ అని, వేదాలలో లేనిది విశ్వంలో మరెక్కడా లేదని ఈ సందర్భంగా ఇతను నినదించడం అనేది జరిగింది. విశ్వంలో లేనిది, వేదాలలో లేనిది విశ్వంలో మరెక్కడ కూడా లేదని, గో బ్యాక్ టు వేదాస్ అని, వేదాలలోనే సర్వజ్ఞానం ఇమిడి ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి గారు.